అండి ఇదేందనుకుంటున్నారా? మామిడికాయ పప్పు సమ్మర్లో వేరే సీజన్లో దొరకకుండా మనకు ఎండాకాలంలో స్పెషల్గా దొరికే మామిడికాయలతో చేయబడిన మామిడికాయ పప్పు. ఇప్పుడు మీ రోజు ఏంటంటే మామిడికాయ పప్పు ఎలా చేయాలో మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదేంటంటే మేము ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాము. ఫస్ట్ కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలా. కడిగిన తర్వాత దాంట్లో ఒక 2.5 to 3 cups వాటర్ పోయాలి. 2.5 మనం కొద్దిగా పల్చగా కావాలనుకుంటాము, ఎలా కావాలనుకుంటే దాన్ని బట్టి. తర్వాత మనం మామిడికాయ ముక్కలు కోసుకున్న మామిడికాయను దాంట్లో వేయాలి. ఒక మామిడికాయ తీసుకొని దాన్ని కోసుకొని ముక్కలుగా కోసుకొని వేసి దాంట్లో కొద్దిగా పసుపు, టమాటా ముక్కలు ఆల్రెడీ మనం కోసుకున్న టమాటా ముక్కలు 2 టమాటా ముక్కలు కోసుకొని దాంట్లో 2 టమాటా ముక్కలు కోసుకొని దాంట్లో వేయాలి. వేసి ప్రెషర్ కుక్కర్ దానికి పెట్టి ప్రెషర్ కుక్కర్ మూత దానికి పెట్టేసి ఉడికించాలి. ఇదేంటంటే మనకు 5 to 6 విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టాలి. పప్పు మంచిగా ఉడికితే మనకేంటంటే బాగుంటుంది. 5 to 6 విజిల్స్ వరకు మనం దాంట్లో ఉడకబెట్టాలి పప్పు. పప్పు, టమాటాలు, మామిడికాయ తీసుకున్నాము, దాంట్లో వేసాము ఆల్రెడీ. ఇప్పుడు మనం ప్రెషర్ ఇప్పుడు ఏంటంటే ఆవిరిని తీసేయాలి. ఇప్పుడు మనం తీసేసే ముందు 5 విజిల్స్ అయిన తర్వాత ఆవిరిని తీసేయాలి. కొద్దిగా పైన కంటే దాని పైన కంటే మనకు లోన ఉన్న ఆవిరంతా బయటకు వచ్చేది. మేము స్పూన్తో తీసాము, ఏదైనా స్పూన్తో అయితే ఈజీగా వస్తుంది. తీసిన తర్వాత అది మనకి ఇప్పుడు ఉడికింది అన్నమాట. ఇంతకుముందు మనం అన్నీ వేసుకున్నాయి, మంచిగా ఉడికినాక కొద్దిగా కలిపిన తర్వాత ఇట్లా తగ్గింది. దీంట్లో కారం తగినంత, మేమైతే ఒక 2 స్పూన్స్ వేసాము. ఉప్పు ఇలా వేసుకునేంత మేమైతే ఒక స్పూన్ వేసాము. మళ్ళీ మంచిగా బాగా కలపాలి దాన్ని. సమ్మర్లో ఫుల్లా బాగుంటుంది పప్పు. తర్వాత దీన్ని తాలింపు చేసుకోవాలి. మన తాలింపుకి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ మనం తినేదాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ, మనం ఎంత ఆయిల్ మామూలుగా అయితే 3 to 4 cups చిన్న స్పూన్తో 3 to 4 స్పూన్స్ 4-5 స్పూన్స్ ఎక్కువ తక్కువ. తర్వాత జీలకర్ర వేయాలి. దాంట్లో మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ తాలింపులో. ఫస్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి 2 మిర్చి కోసుకొని దాంట్లో వేయాలి. పచ్చిమిర్చి వేయాలి, 2 మిర్చి కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 మిర్చి కూడా 2 to 3 2 నుంచి 3 మీరు ఎంత కావాలంటే దాంట్లో 2 మిర్చి కూడా 2 నుంచి 3 కట్ చేసుకొని దాంట్లో వేయాలి. అంటే కలుపుకోవాలి. తాలింపు వేసేటప్పుడు కలపాలి. పసుపు ఇంతకుముందు వేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ పసుపు దీంట్లో వేసుకోవాలి. అప్పుడు ఒక 1 స్పూన్ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం, స్పూన్ అట్లా మనకు అంత 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తాలింపు పెట్టుకున్నాను కలుపుకుంటే మంచిగా అల్లం గిన మంచిగా కలుస్తుంది. దాంట్లో కరివేపాకు 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వెళ్తే కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పును దీంట్లో తాలింపులో కలిపేసేయాలి. ఆల్రెడీ మనకు స్టవ్ మీద ఉంది పప్పు. దీని తాలింపులో మనం ఇంతకుముందు ఉడకబెట్టిన మామిడికాయ పప్పు ఇంతకుముందు ఉడకబెట్టింది దీంట్లో వేసి
మంచిగా కలపాలి. కలిపి కొద్దిసేపు దాన్ని ఉడకనియాలి. మంచిగా కలుపుకొని పప్పు వచ్చేసి పొయ్యి మీద ఉడుకుతుంది. ఉడికింది, మేము కొద్దిసేపు ఉంచాము. మీరు ఎలా కొద్దిగా పలసగా కావాలా కొద్దిగా గట్టిగా కావాలా దాన్ని బట్టి మీరు ఉంచుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ ఉడికైంది, పప్పు రెడీ అయింది. మామిడికాయ పప్పు సమ్మర్ స్పెషల్. అండ్ చూస్తేనే మనకు నోరు ఊరుతుంది. మామిడికాయ పప్పు రెడీ అయింది. ఇది వేరే కాలాలు దొరకదు, ఓన్లీ సమ్మర్ స్పెషల్ పప్పు. ఓకే.